హలో అండి, సోఫా సెట్ని తీసుకోవడానికి తిరుపతిలోని వైష్ణవి ఫర్నిచర్ పార్క్ అయితే వెళ్ళాము. బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ సోఫా సెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సోఫా సెట్లే కాకుండా బెడ్స్, డబుల్ కాట్, సింగిల్ కాట్, రెక్లైనర్స్, దివాన్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ సోఫా సెట్స్, డబుల్ కాట్సే కాకుండా డైనింగ్ టేబుల్స్, టీ పైస్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక సోఫా సెట్ని తీసుకోవడానికి మనం ఒకే షాప్కి వెళ్ళేసి తీసేసుకోం కదా. 4-5 షాప్స్ తిరిగేసి ఏ షాప్లో క్వాలిటీ ఎలాగుంది, అమౌంట్ ఎలాగుంది అనేసి ఖచ్చితంగా అనుకుంటాము. మేము కూడా అంతే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 4-5 షాప్స్ అయితే తిరిగేసాము. ఇక్కడ ఎల్ షేప్ సోఫా అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో ఈ షాప్లో ఉండే ఫర్నిచర్నే కాకుండా ఇంకా 2-3 షాప్స్లో ఉండే ఫర్నిచర్స్ని కూడా యాడ్ చేశాను. ఎల్ షేప్ సోఫా అయితే చాలా బాగుంది. షాపు ఓనరు ఏ సోఫా ఎంత లైఫ్ వస్తుంది, ఎంత అమౌంట్ పడుతుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మా హన్విక అయితే ఏ సోఫా నచ్చితే ఆ సోఫాలో ఎక్కి దిగుతూ బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇది ఇంకొక షాపు. ఈ షాప్లో అయితే కానీ ఒక్కదాని మించి ఇంకొక సోఫా సెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే దసరా, దివాళీ ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ సోఫాకైనా, కాట్కైనా పిల్లోస్ అయితే మ్యాచింగ్వి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బీరువాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ చైర్స్ చూడండి చాలా బాగున్నాయి. ఏ సోఫా తీసుకున్నా ఆ సోఫాకి కలర్ సెట్ అయిపోయే టీ పైస్ అయితే ఇక్కడ బాగా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి హెడ్ రెస్ట్ ఎల్ షేప్ సోఫా. ఈ సోఫాకి హెడ్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కుషన్ సోఫాలు, లెదర్ సోఫాలు, ఫోమ్ సోఫాలు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరింట్లో పూజ రూమ్ అయితే ఉండదు కదా. ఇక్కడ పూజ చేసుకోవడానికి మందిరం లాగా చెక్కతో అయితే చేసి పెట్టారు. ఇవైతే చాలా బాగున్నాయి. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయి చూడండి. ఇవే కాకుండా మనకు నచ్చినట్లు కస్టమైజ్ కూడా చేసిస్తారంట. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఈ ఉయ్యాలైతే చాలా బాగుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షాప్ పేరు వచ్చేసి ఫర్నిచర్ ప్యాలెస్, తిరుపతిలో అయితే ఉంటుంది. ఈ వాల్ క్లాక్ను చూసి నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఫర్నిచర్ కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ వాల్ క్లాక్ను అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ క్లాత్ టైప్ సోఫాలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఒక్కొక్క షాప్లో నచ్చిన సోఫాలని ఫొటోస్ అయితే తీసుకొని ఈ షాప్లో ప్రైస్ మనీ ఎలాగుంది, ఇంకొక షాప్లో ప్రైస్ మనీ ఎలాగుంది అనేసి మొత్తం టాలీ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క షాప్లో అయితే ఒక్కొక్క రకంగా ప్రైస్ మనీ అయితే చెప్తా ఉన్నారు. ఫస్ట్ వెళ్ళిన షాప్లో నచ్చిన సోఫాని అయితే ఫోటో తీసుకున్నాము. అక్కడ కాస్ట్ 30,000 అని చెప్పారు. అదే సోఫాని ఇంకొక షాప్లో అడిగితే 45,000 చెప్పారు. వేరే షాప్లో అయితే 30,000 చెప్పారు. మీరేంటి 45 అంటున్నారంటే, అలా అయితే మేము కూడా 30K ఇచ్చేస్తామని అన్నారు. ఎవరైనా ఫర్నిచర్ తీసుకోవాలంటే ఒకే షాప్లో కొనకుండా అలా 2-3 షాప్స్లో తిరిగేసి టాలీ చేసుకుంటే కానీ మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఎంత అమౌంట్ చెప్తా ఉన్నారు అనేది అర్థమైపోద్ది. ఈ షాప్ వచ్చేసి హోల్సేల్ షాపు. ఇక్కడ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్గా అయితే ఉంది. హన్విక అయితే నచ్చిన సోఫా ఎక్కేసి బాగా అయితే ఎంజాయ్ చేసింది. మీరు కానీ ఫర్నిచర్ కొనాలనుకుంటే వెళ్ళిన ఒకే షాప్లో తీసుకోకుండా 2-3 షాప్స్ తిరిగేసి ఎక్కడ ఏ అమౌంట్ ఉంది అనేసి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హన్వి తిరుపతి వ్లాగ్స్.